ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన చిన్నారి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఢిల్లీలో అవార్డు అందుకున్నాడు. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేసి ఫాలో అవ్వండి. ఇక వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి రూరల్ మండలం గుడివాడకు చెందిన 4.5 ఏళ్ల చిన్నారి బండికళ్ళ ప్రదీప్ నారాయణ్ దేశ రాజధాని ఢిల్లీ వేదికపై ప్రతిష్టాత్మక భారత్ ప్రతిభా బాల్ సమ్మాన్ 2026 జాతీయ అవార్డును అందుకొని తెలుగు జాతి గర్వపడేలా చేశాడు. సోమవారం ఢిల్లీలో జరిగిన వేడుకల్లో దేశవ్యాప్తంగా ఉన్న బాల ప్రతిభావంతులకు ప్రముఖుల చేతుల మీదుగా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి బాలుడుగా ప్రదీప్ నారాయణ గుర్తింపు పొందాడు. భారత ప్రతిభా కౌన్సిల్, భారత ప్రభుత్వ కళా సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో అనుబంధంగా ఈ అవార్డు ప్రదానం చేశారు. తెనాలిలోని సెయింట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న ప్రదీప్ నారాయణ్ 2 ఏళ్ల వయసు నుంచి అసాధారణ ప్రతిభ కనబరుచుతూ ఎన్నో అవార్డులు సాధించాడు. ఫోటోగ్రాఫిక్ మెమరీతో వందల సంఖ్యలో దేశాల జెండాలు, జాతీయ చిహ్నాలు గుర్తించే సామర్థ్యం ఈ బాలుడి సొంతం. అలాగే జాతీయ గీతాన్ని స్పష్టమైన ఉచ్చారణతో ఆలపించటం ప్రదీప్ నారాయణ మరో ప్రత్యేకత. ఇక కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే ప్రముఖ గాయకుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, అక్షరదీప్తి ప్రచారకుడిగా పల్నాడు ప్రాంతంలో పేరు పొందిన కీర్తిశేషులు బండికళ్ళ ప్రదీప్ మాస్టర్ మనవడే చిరంజీవి బండికళ్ళ ప్రదీప్ నారాయణ్. బాలుడి తండ్రి రాజేష్, తల్లి గుణప్రియ ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాగా బాలుడి బాబాయి బండికళ్ళ సతీష్ పంచాయతీరాజ్లో ఉద్యోగిగా ఉన్నాడు.